బ్రేకింగ్ న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు దుమ్మలపేట వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. గల్లంతైన బోటు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు జట్టి నుంచి మత్స్యకారుల బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిందని అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగగా ఆ తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. బోటులో VHF సెట్తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇక అదే రోజు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. పన్నెండవ తేదీ నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నా రాలేదని, దీంతో వెంటనే ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు అన్నారు. కోస్ట్ గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నట్లు కోస్ట్ గార్డ్ కమాండెంట్ తెలిపినట్లు అధికారులు వివరించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నామన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియజేయాలని సీఎం ఆదేశించారు. మత్స్యకారుల సురక్షిత ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని, అవసరమైన ప్రతి చర్యను సమన్వయంతో చేపట్టాలని స్పష్టం చేశారు. బోటు ఆచూకీ లభించే వరకు కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో గాలింపు కొనసాగించాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
పొద్దున్న 6 రోజుల మటు ఇక్కడే కట్టుకున్నారండి. కట్టుకుని లోడి అన్నీ వేసుకుంటే సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరినారండి. అంతేనండి మనకు తెలుసు. ఎన్ని రోజులకి వస్తారు లోపలికి వెళ్ళి? వారం రోజులు ఉంటారండి, లేకపోతే 15 రోజులు ఉంటారు. ఎప్పుడు వెళ్తారు ఇక్కడ నుంచి? ఎప్పుడు వెళ్తారు? ఎంతమంది వెళ్ళారు? 8 మంది వెళ్ళారు. ఎవరెవరు? మా ఊరు సీనన్న కుర్రాడు ఒకరండి, శాంతన్న కుర్రాడు ఒకరండి, తర్వాత మావయ్య అండి, బోటు అంటారండి. బయట వాళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళు తప్ప కుర్రాళ్ళు ఇద్దరండి. నువ్వు చెప్తావు ఏం జరిగింది? మనము సోమవారం 3వ తారీఖు నుండి అట్లేరండి మొత్తం రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో ఆగస్టు 3వ తేదీన మత్స్యకారుల బోటు గల్లంతాయి. 8 మంది మత్స్యకారులు కూడా గల్లంతైన విషయం మనకి తెలిసిందే. అయితే మత్స్యకారులకి సంబంధించిన బోటు అలాగే మత్స్యకారులు లభించే వరకు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ కూడా సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి కాశీరావు? దేవి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైనటువంటి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఓ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు. వాడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందినటువంటి 8 మంది మత్స్యకారులు బోట్లో ఉన్నట్లు కూడా అధికారులు సీఎంకు వివరించారు. వారి ఆచూకీ కోసం ఇప్పటి వరకు చేపట్టినటువంటి గాలింపు చర్యలు, అందినటువంటి సమాచారంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆగస్టు 3వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు జట్టు నుంచి బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళింది. బోటు సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఉదయం 11 గంటల వరకు మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లతో మాట్లాడారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. బోట్లో విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్ తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో బోటు చేపల వేటకు కేటాయించినటువంటి సముద్ర ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. సాధారణంగా ఆగస్టు 12వ తేదీ నాటికి బోటు తిరిగి ఒడ్డుకి చేరాల్సి ఉంది. అయితే అది ఆ తేదీ దాటినా కూడా బోటు తిరిగి రాకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం, కోస్ట్ గార్డ్ అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. గల్లంతైన బోటు కోసం కోస్ట్ గార్డు నౌకలను రంగంలోకి దించారు. సముద్రంలో వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టడంతో పాటు ఇతర మత్స్యకారుల బోట్ల నుంచి కూడా సమాచారం అయితే సేకరిస్తా ఉన్నారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందినటువంటి మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేశారు. సముద్రంలో గల్లంతైనటువంటి బోటు లేదా అందులో ఉన్నటువంటి మత్స్యకారుల గురించి ఏదైనా సమాచారం లభిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కూడా సూచించారు. మరోవైపు గల్లంతైనటువంటి 8 మంది మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలు అయితే ఉన్నాయి. తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అధికారులను అయితే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు అయితే జరుపుతూ గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మత్స్యకారుల సురక్షిత ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని కూడా సీఎం భరోసా ఇచ్చారు. బోటు ఆచూకీ కోసం సముద్రంలో గాలింపుతో పాటు అందుబాటులో ఉన్నటువంటి అన్ని కమ్యూనికేషన్ మార్గాలను ఉపయోగించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. కోస్ట్ గార్డు, మత్స్యశాఖ అలాగే జిల్లా యంత్రాంగం పరస్పరం సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని కూడా సీఎం ఆదేశించారు. అవసరమైనటువంటి సాంకేతిక నౌకా సాయాన్ని కూడా వినియోగించాలని కూడా సూచించారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు, అలల తీవ్రత, బోటు చివరిసారిగా ఎక్కడ కనిపించింది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గాలింపు పరిధిని కూడా విస్తరించాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల మత్స్యకారుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. బోట్ నుంచి చివరిగా ఎప్పుడు ఎక్కడ కమ్యూనికేషన్ జరిగిందనే వివరాలను పరిశీలిస్తూ దాని సాధ్యమైనటువంటి ప్రయాణ మార్గాన్ని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల గాలింపు కొనసాగుతున్నప్పటికీ కూడా 8 మంది మత్స్యకారులు ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబాల్లో అయితే ఆందోళన కొనసాగుతుంది. బోటు ఎక్కడ ఉంది, మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారా అనే విషయంపై స్పష్టత కోసం అధికారులు అన్ని మార్గాల్లో కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. బోటు, అందులో ఉన్నటువంటి 8 మంది మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ఏమాత్రం ఆపకుండా కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలు కూడా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారికి పూర్తి సహకారం అందిస్తుందని కూడా సీఎం హామీ ఇవ్వడం జరిగింది. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి తమ కుటుంబాల వద్దకు చేరుకోవాలని వారి బంధువులు, గ్రామస్తులు, అధికారులు కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దేవి.